ఏందిరా కళ్ళు కాజలెక్కమైందా? రోడ్డుకి అడ్డంగా వస్తావు. నేనేదో టెన్షన్లో పోతున్నా. ఏంటి అట్లా మాట్లాడుతున్నావు? ఇంకొద్దిగా ఉంటే నీ ఫోటోకి దండ పడుతుండే తెలుసా? ఏంటి ఏం మాట్లాడుతున్నావు? మూతేంది మొమ్మైత్ కాండా పెడుతున్నావు? నువ్వు రోడ్డుకి అడ్డం వచ్చి కొద్దిగా అయితే నేను గుద్దేటోడిని. పొద్దున్నే ఏం తలిగినావు నువ్వు అసలు నాకు? ఏం మాట్లాడుతున్నావు? కొట్టానంటే మూతి పగులుతుంది ఏమనుకున్నావో? నువ్వు కొడితే పగిలేదేంది? ఒక్క నెల ఆగు, అందరికి పగిలిపోతుంది. చలికాలం నెక్స్ట్ మంత్ వస్తుంది. నువ్వు ఇలాగే చేస్తే నేను మా అన్నకి చెప్తా. అబ్బా, ఎవరో మీ అన్న? శివన్న, సెటిల్మెంట్ శివన్న. ఏం చేస్తాడేంటి మీ శివన్న? సెటిల్మెంట్లు చేస్తూ అందరినీ వేసేస్తుంటాడు. ఏమనుకున్నావో? ఏంది ఫుల్లా ఆఫా క్వార్టరా? చిన్న పని నుంచి పెద్ద పని వరకు అన్ని పనులు మా అన్ననే సెటిల్మెంట్ చేస్తుంటాడు. అబ్బా, మరి నా బండికి దుమ్ము పట్టింది, మరి తుడుమాను, ఆ చిన్న పని చేసేయమను. పొద్దున్నే తలిగినావు, మళ్ళీ నువ్వే ఎక్కువ అంటే పెద్ద శివన్న అంట. శివన్న ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? దా తీసుకుని పోతా. రావోయి చందమామ మా ఇంట గలయినమా. నా అన్న జోలికి వస్తే అలా అడ్డంగా నరికేస్తాడు. అడ్డంగా నరికేసాడు పక్కన పెట్టు. అడ్డంగా పడుకున్నాడు అతనేనా మీ అన్న? అన్న 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 ఏమైందిరా? ఎవరైనా పోలీసులు వస్తున్నారా ఏంది? ఈయన శివన్న అంట. పోలీస్ అంటేనే భయపడుతుండు. పంచ లేదు, కత్తి లేదు, మీసం లేదు, ఘాట్లు లేదు. ఈయనని చూసి భయపడాలి. ఈయన దగ్గరికి నువ్వు తీసుకొచ్చినావు. మా అన్నకి వెపన్స్ అన్ని లోపలుంటాయి, బయటకు కనపడవు. ఏమనుకున్నావు? ఏం మాట్లాడుతున్నాడు? ఊరుకో. చెప్పకూడదురా, నీ అభిమానం చల్లగా. నాకు చాలా పనులు ఉన్నాయి. అసలు ఇటు ఎందుకు పట్టుకొని వచ్చినావు? మీరు ఎందుకు కామెడీ చేస్తున్నారు? మీ కామెడీకి నేను ఎందుకు నవ్వాలి? అవునన్నా, అసలు విషయం మర్చిపోయాను. నీకు చెప్పడం మర్చిపోయా. పొద్దున నన్ను యాక్సిడెంట్ చేసి చంపబోయాడు. నిన్ను చంపాలనుకున్నాడా? నిన్ను చంపాలనుకున్నాడా? అన్నా, నిజంగానే నన్ను చంపాలనుకున్నాడు. వీడు చెప్పింది నిజమేనా? అబ్బా, మీ జబర్దస్త్ కామెడీ లేదో అర్థం కావట్లేదు. ఒకడికేమో క్లారిటీ లేదు, ఇంకొకళ్ళేమో పూర్తిగా అర్థం చేసుకోవట్లేదు. నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. అసలు ఏం జరిగిందో చెప్పరా బేట. నేను రోడ్డు మీద నడిచి వెళ్తుంటే బండి మీద స్పీడ్గా వస్తూ నన్ను గుద్దబోయిండు. హలో బ్రో, ఒక్క నిమిషం. ఏం లేదు, నీ ఏరియాలో ఎక్కడ చూడలేదు. ఎవరు నువ్వు? నా గురించి పక్కన పెట్టు. నేను అర్జెంట్ పని మీద వెళ్తే ఒక ఇద్దరు నచ్చ పెడుతున్నారు. అసలు నన్ను కథలను ఇస్తలేరు. అసలు ఇంతకు వాళ్ళిద్దరు ఎవరు? నా వెనక కనిపిస్తలేరా ఇద్దరు? ఎక్కడ బ్రో? ఇక్కడ కనిపిస్తా. అరే, వాళ్ళిద్దరు ఉండే ఇప్పటిదాకా నచ్చ పెడతా ఉన్నారు. ఇద్దరు సెటిల్మెంట్ శివ అంట, ఇంకొకడు భజన బ్యాచ్. ఇద్దరు సావదొబ్బిండ్రు. ఇక్కడ ఉండి ఎక్కడ మాయమైనా అర్థం కావట్లేదు బ్రో. అంటే ఇద్దరంటే వాళ్ళ ఒక్కోలేమో అతనే కదా? అవునవునవును. ఇంకో అతను ఇతనే కదా? అవునవును. నీకెలా తెలుసు? ఇందాక నస పెడితే నేను పరుగు నచ్చిన. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అక్కడ డ్యాన్సులు వేస్తారట. అది ప్రభుదేవికే మించిన డ్యాన్సర్ అట. ఇంకొకతను అయితే మరి ఇట్లా లాగుతుండు. అది బ్రో, నువ్వు ఇంతగా నన్ను అడుగుతున్నావు కాబట్టి నేను ఒకే ఛాన్స్ చేస్తున్నా. నాతో రా, వాళ్ళ నట విశ్వరూపం చూపిస్తా. దా ఫాలోయింగ్. Pojechał, a rękę ślubi more.
అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు అర్థమే అవుతలేదు. అవో ఈ సామె ఎటు పోయిండు? అరే ఇప్పటిదాకా చెప్పినవాడు ఎటు పోయిండు? అక్కడేం చేస్తున్నాడు? బ్రో ఇక్కడ మాత్రం నువ్వు ఉండకు బ్రో, ఎందుకంటే ఇక్కడ ఉన్నావనుకో నీకు కూడా పిచ్చెక్కిపోతుంది బ్రో. ఎందుకంటే కార్తీక దీపం మళ్ళీ స్టార్ట్ అయిందట, అందుగురించి ఇలాంటి విన్యాసాలు చేస్తున్నారట. మళ్ళీ గాజులు పలిగిపోతాయి బ్రో. ఆ పలిగిపోతే గాజులు ఎవరు తెచ్చియాలి? ఆ గాజులకి రెస్పాన్స్ ఎవరు తెచ్చిస్తారు? వాళ్ళ పేర్లేరో నమోదు చేసుకో. ఎవరైనా తెచ్చిస్తే వాళ్ళకి ఇచ్చేసే బ్రో. కానీ నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితులు అటువైపు మాత్రం పోకు బ్రో. పోతా అంటే నీ ఇష్టం, నేను మాత్రం పోను బ్రో. ఆరనీయకుమా దీపం కార్తీక దీపం మళ్ళీ స్టార్ట్ అయింది బ్రో కార్తీక దీపం. అందుకని అట్లా ఊపుకుంటూ కార్తీక దీపం పాటలు పాడుతుంది. మళ్ళీ 2 గాజులు పలిగిపోయినట్టు, నా 2 గాజులు పలిగిపోయినాయి అంటుంది. అసలు ఒకళ్ళ మించి ఒకళ్ళు ఉన్నారు, ఎవడి గోల వాడిదే. అమ్మ ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నాకు కూడా పిచ్చి లేచేటట్టుంది అసలు.